మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు అలర్ట్ రావాలంటే, నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని, వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఫిబ్రవరి 2025 శాలరీస్ సబ్మిట్ చేసేటప్పుడు ముఖ్యమైన ప్రీ పేబుల్ యాక్టివిటీస్ 5 మనం కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఈ 5 కంప్లీట్ చేస్తేనే మనకి ఫిబ్రవరి 2025 రెగ్యులర్ పేబుల్ అనేది యాక్టివేట్ అవ్వటం జరుగుతుంది, ఎనేబుల్ అవ్వటం జరుగుతుంది. అవి ఏంటనేది చూద్దాం. మొట్టమొదటిది ఎంప్లాయీ ఎర్న్లీ ఓపెనింగ్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ 1/1/2025 1/1/2025 కల్లా ప్రతి ఎంప్లాయీకి ఉన్న ఎర్న్లీ ఓపెనింగ్ బ్యాలెన్స్ మనం ఎంటర్ చేయాలి. తర్వాత అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్, అదేవిధంగా ఫ్యామిలీ ప్లానింగ్ అండ్ ఇన్సెంటివ్, ఈ రెండు కూడా మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఎంప్లాయీ ఎక్స్ సర్వీస్ మ్యానా కాదా అనేది, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే దాని యొక్క డీటెయిల్స్ మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది, సబ్మిట్ చేయవలసి ఉంటుంది. తర్వాత కన్ఫర్మేషన్ ఆఫ్ ఎంప్లాయీ బిలాంగ్స్ టు ఎస్సీ కమ్యూనిటీ. ఎస్సీ కమ్యూనిటీ ఎంప్లాయీస్ అనేవారు ఎస్సీ కమ్యూనిటీకి ఎవరు చెందారు, ఎవరు చెందలేదు. ఇన్ కేస్ ఎస్సీ కమ్యూనిటీకి చెంది ఉన్నట్లయితే సబ్ క్యాస్ట్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఎంప్లాయీ యొక్క రెగ్యులర్ జీపీఎఫ్ బ్యాలెన్స్, ఇక్కడ జనరల్ ప్రావిడెంట్ ఫండ్, ఏజీకి సంబంధించిన జనరల్ ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ అనమాట. అంటే గవర్నమెంట్ మేనేజ్మెంట్లో పనిచేసే ఉద్యోగులకి, ఉపాధ్యాయులకు మాత్రమే ఇది వర్తిస్తుందన్నమాట. ఈ 5 కూడా కంపల్సరిగా మనం కంప్లీట్ చేయవలసి ఉంటుంది, సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈఎల్ ఓపెనింగ్ బ్యాలెన్స్, అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఇన్సెంటివ్, ఎక్స్పెన్స్మెంట్ డీటెయిల్స్, తర్వాత ఎస్సీ కమ్యూనిటీ డీటెయిల్స్, అదేవిధంగా రెగ్యులర్ జీపీఎఫ్ బ్యాలెన్సెస్. దీనితో పాటు 6ది కూడా తప్పనిసరిగా మనం కంప్లీట్ చేయాలి. మంత్లీ అటెండెడ్ డీటెయిల్స్, అదేవిధంగా ఆ మంత్లో సడన్ లీవ్ యూజ్ చేసుకున్నారా లేదా అనేది కూడా డీటెయిల్స్ అనమాట. ఇవన్నీ ఏ విధంగా కంప్లీట్ చేయాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. మనం దాని కొరకు డీడీఓ యొక్క నిధి పోర్టల్, నిధి ఏపీ సిఎఫ్ఎస్ఎస్ లాగిన్లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన వెంటనే మనకి ఈ నోటిఫికేషన్ రావటం జరుగుతుంది. దాన్ని క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం స్టెప్ బై స్టెప్ వద్దాం. ఫస్ట్ ఎస్సీ కమ్యూనిటీ డీటెయిల్స్ సబ్మిట్ చేయటం ఏ విధంగా అనేది చూద్దాం. దాని కొరకు మనం మాస్టర్ డేటా ఈఎస్ఎస్ పక్కన, అలాగే హెచ్ఆర్ అండ్ పేరోల్ పక్కన ఉన్న మాస్టర్ డేటా టైల్ మీద మనం క్లిక్ చేయవలసి ఉంటుంది. మిగిలిన ఆప్షన్స్ అన్నీ హెచ్ఆర్ అండ్ పేరోల్ సెక్షన్లోనే ఉంటాయి, టైల్లోనే, ఈ సెక్షన్లోనే ఉంటాయి. కానీ ఎస్సీ కమ్యూనిటీ డీటెయిల్స్ మనం సబ్మిట్ చేసేది అనేది మాత్రం మాస్టర్ డేటాలో ఉంటుంది. అది జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఈ మాస్టర్ డేటా మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఫస్ట్లోనే అప్డేట్ సబ్ క్యాస్ట్ డీటెయిల్స్ ఫర్ ఎంప్లాయీస్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం డీడీఓ కోడ్ సెలెక్ట్ చేసుకుని, హెడ్ ఆఫ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుని, గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే మన ఆఫీస్లో ఏదైతే డీడీఓ లాగిన్ అయ్యామో ఆ ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీస్ అందరి లిస్టు మనకి డిస్ప్లే అవటం జరుగుతుంది. సీరియల్ నంబరు, సిఎఫ్ఎంఎస్ఐడి, ఎంప్లాయీ నేము, ఆఫీస్ నేము, పొజిషన్ నేము, ఈజ్ ఎంప్లాయీ బిలాంగ్స్ టు ఎస్సీ కమ్యూనిటీ, వ్యూ ఆర్ అప్డేట్ అని. ఇప్పుడు ఒక్కొక్క ఎంప్లాయీస్కి మనం ఇది అప్డేట్ చేయాలి. ఫస్ట్ అప్డేట్ చేసిన అందరు ఎంప్లాయీస్కి మనం అప్డేట్ చేయాలి. ఎస్ ఆర్ నో. ఎస్ అయితే సబ్ క్యాస్ట్, నో అయితే ఇక ఏం అవసరం లేదు. అట్లా ప్రతి ఎంప్లాయీకి సేవ్ చేసిన తర్వాత బయోమెట్రిక్ కన్ఫర్మేషన్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా 1-2 ఎంప్లాయీస్కి నేను చూపిస్తాను. ఇప్పుడు మనకి ఏ ఎంప్లాయీకైనా ఎస్సీ కమ్యూనిటీ డీటెయిల్స్ అప్డేట్ చేయాలంటే లాస్ట్లో ఉన్న వ్యూ ఆర్ అప్డేట్ ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఈజ్ ఎంప్లాయీ బిలాంగ్స్ టు ఎస్సీ కమ్యూనిటీ అని రావటం జరుగుతుంది. ఈ ఎంప్లాయీ ఎస్సీ కమ్యూనిటీకి చెందినట్లయితే ఎస్ మీద క్లిక్ చేయండి, లేకపోతే నో మీద క్లిక్ చేయండి. నో మీద క్లిక్ చేస్తే అసలు ఇక ఏ ప్రాబ్లం ఉండదు. ఇక్కడ డిక్లరేషన్ చెక్ చేసేయండి. సేవ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. ఎంప్లాయీ క్యాష్ డీటెయిల్స్ సేవ్డ్ అని వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఇక్కడ వెంటనే ఇక్కడ స్టేటస్ అనేది నో వస్తుంది. ఇప్పుడు ఎంప్లాయీ ఎస్సీ కమ్యూనిటీకి చెంది ఉన్నట్లయితే ఆ ఎస్సీ కమ్యూనిటీకి ఇప్పుడు ఆ ఎంప్లాయీ మీద ఎడిట్ చేయండి. ఎస్ మీద క్లిక్ చేయండి. ఎస్సీ కమ్యూనిటీ చెందినట్టయితే వెంటనే ఏ సబ్ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సబ్ క్యాస్ట్ ఉంటుంది. ఇక్కడ
ఎన్ని రకాల సబ్ క్యాస్ట్లు ఉన్నాయి? 61 రకాల సబ్ క్యాస్ట్లు ఉన్నాయి. ఈ సబ్ క్యాస్ట్లో ఎస్సీలో ఆ ఎంప్లాయీ ఈ 61 రకాల సబ్ క్యాస్ట్లో ఏ సబ్ క్యాస్ట్కి చెందినవారో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈజ్ దేర్ ఎనీ కమ్యూనిటీ స్టేటస్ పెండింగ్ ఎట్ ఎస్ఎల్ఎస్సి అండ్ డిఎల్ఎస్సి అండ్ ట్రిబ్యునల్ అని ఉంటుంది. ఇక్కడ నో కేస్ పెండింగ్ ఎట్ ఎస్ఎల్ఎస్సి, పెండింగ్ ఎట్ ట్రిబ్యునల్ అని 3 ఆప్షన్స్ ఉంటాయి. కమ్యూనిటీ స్టేటస్ మీద సుప్రీంకోర్టు లీగల్ సర్వీస్ కమిటీలో కానీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ కమిటీలో కానీ, ట్రిబ్యునల్లో కానీ ఏమన్నా కేసెస్ పెండింగ్ ఉన్నాయా లేదా అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు లెవెల్లో సెలెక్ట్ ఉంటే ఇక్కడ ఎస్ఎల్ఎస్సి పెండింగ్ ఎట్ ఎస్ఎల్ఎస్సి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ కమ్యూనిటీ స్టేటస్ మీద అంటే మనం సెలెక్ట్ చేసుకున్న కమ్యూనిటీ మీద ఏమన్నా ట్రిబ్యునల్లో కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ, సుప్రీంకోర్టు లెవెల్లో కానీ కేసెస్ ఉంటే సెలెక్ట్ చేసుకోవాలి. అసలు ఏమీ కేసెస్ లేదనుకోండి, నో కేసెస్ పెండింగ్ సెలెక్ట్ చేసుకుని డిక్లరేషన్స్ మనం టిక్ చేసుకుని సేవ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకి డీటెయిల్స్ అన్నీ సేవ్ అయిపోతాయి. మనకు కావాలంటే బయోమెట్రిక్ కన్ఫర్మేషన్ చేసేంత వరకు మనం ఎడిట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇలా మన పాఠశాల లేదా ఆఫీసులో ఉన్న అందరి ఎంప్లాయీస్ యొక్క ఎస్సీ కమ్యూనిటీ మన డీటెయిల్స్ అనేది సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసుగానే మనం ఏ ఎంప్లాయీస్కి అయితే మనం మొత్తం స్టేటస్ కంప్లీట్ చేసుకున్నామో అందరు ఎంప్లాయీస్ యొక్క అందరు సెలెక్ట్ అవుతారు. సెలెక్ట్ అయిన తర్వాత బయోమెట్రిక్ కన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి బయోమెట్రిక్ కన్ఫర్మేషన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ముందు మనకి ఆధార్ లింక్డ్ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత మళ్ళీ ఆధార్ అథెంటికేషన్ సెంటర్కి రీడైరెక్ట్ చేయబడుతుంది. అక్కడ మన ఆధార్ నెంబర్, డీడీఓ గారి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మళ్ళీ ఇంకో ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ ఎస్సీ కమ్యూనిటీ డీటెయిల్స్ అనేది సబ్మిట్ అవ్వటం కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మన డీడీఓ పరిధిలో ఉన్న అందరు ఎంప్లాయీస్ యొక్క ఎస్సీ కమ్యూనిటీ డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ చేయవలసిన మన పనులన్నీ హెచ్ఆర్ అండ్ పేరోల్ సెక్షన్లోనే ఉంటాయి. హెచ్ఆర్ఎల్ మాస్టర్ డేటాలో ఎస్సీ కమ్యూనిటీ డీటెయిల్స్ ఉంటాయి కదా. తర్వాత హెచ్ఆర్ అండ్ పేరోల్ మీద క్లిక్ చేసి దాంట్లో ప్రీపే బిల్ యాక్టివిటీస్ మనం ఓపెన్ చేయవలసి ఉంటుంది. ప్రీపే బిల్ యాక్టివిటీస్ ఓపెన్ చేయగానే మనకు ఫస్ట్ ఇక్కడ జీపీఎఫ్ బ్యాలెన్సెస్ కన్ఫర్మేషన్ గురించి చెప్తున్నాను నేను. ఇక్కడ జీపీఎఫ్ బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ డీడీఓ గవర్నమెంట్ మేనేజ్మెంట్కి సంబంధించిన వాళ్ళు అయితేనే మనకి జీపీఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. లేదంటే నో డేటా ఫౌండ్ అని వస్తుందన్నమాట. మనం డీడీఓ కోడ్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ మీద క్లిక్ మనం సెలెక్ట్ చేయగానే ఈ డీడీఓ గవర్నమెంట్ మేనేజ్మెంట్ కాకపోతే దేర్ ఆర్ నో రికార్డ్స్ టు డిస్ప్లే అని వస్తుంది. గవర్నమెంట్ మేనేజ్మెంట్ అయితే సెలెక్ట్ సీరియల్ నెంబరు, సిఎఫ్ఎంఎస్ఐడి, నేము, డిజిగ్నేషను, జీపీఎఫ్ కేటగిరీ, బ్యాలెన్స్ అగ్రీ ఆర్ డిసగ్రీ, స్టేటస్, జీపీఎఫ్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ డేటు, యాక్షన్, ఈ సైడ్ ఫైల్ డౌన్లోడ్ అని వస్తుంది. ఇక్కడ మనం యాక్షన్ ఎదురుగా వ్యూ ఆర్ అప్డేట్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసి బ్యాలెన్స్ అనేది యాక్సెప్ట్ చేయాలన్నమాట. బ్యాలెన్స్ అనేది కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేసిన తర్వాత అందరినీ సెలెక్ట్ చేసుకుని ఇందాక సబ్ క్యాస్ట్లో ఏ విధంగా చెప్పామో ఆ విధంగా సెలెక్ట్ చేసుకుని ఈ సైన్ చేయవలసి ఉంటుంది. ఈ సైన్ చేసిన తర్వాత ఈ డీటెయిల్స్ అనేది సేవ్ అయిపోతాయి అన్నమాట. ఒకసారి ఇది నేను ఓపెన్ చేసింది గవర్నమెంట్ డీడీఓ కాదు, అందుకనే ఇక్కడ క్లియర్ కట్గా అన్ని విషయాలు లేవు. ఎప్పుడైతే మనం గవర్నమెంట్ డీడీఓని ఓపెన్ చేస్తామో అది క్లియర్గా ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. ఏమన్నా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఆ తర్వాత మనకి ఈఎల్ ఓపెనింగ్ ఇక్కడ మనకి ఎప్పుడు కంప్లీట్ చేసేదే మనం శాలరీకి ముందు సబ్మిట్ ఎంప్లాయీ మంత్లీ క్లెయిమ్ డేస్ ఫర్ పే బిల్, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత క్లిక్ చేయగానే డీడీఓ కోడ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. డీడీఓ కోడ్ సెలెక్ట్ చేసుకోండి. జనరేట్ అటెండెన్స్ మీద క్లిక్ చేయండి. హెడ్ ఆఫ్ అకౌంట్ కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని జనరేట్ అటెండెన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ జనరేట్ అటెండెన్స్ మీద క్లిక్ చేయగానే మనకి నంబర్ ఆఫ్ డేస్ టు క్లెయిమ్, ఇది ఎంప్లాయీ యొక్క అటెండెడ్ డేస్ అనమాట, జనవరి 2025కి. ఇక్కడ ఎనీ ఎర్న్ లీవ్ అవైల్డ్ అని ఉంది కదా, అక్కడ ఈ మంత్లో ఎవరైనా ఎంప్లాయీ ఎర్న్ లీవ్ ఎన్కాష్ చేసుకుంటున్నట్లయితే, అవైల్ చేసుకుంటున్నట్లయితే ఎస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి యాడ్ రో మీద క్లిక్ చేయండి.
క్లిక్ చేసి సెలెక్ట్ చేసి ఈఎల్ మీద క్లిక్ చేసుకుని ఫ్రమ్ డేట్ టు డేట్ ఎంటర్ చేసి నంబర్ ఆఫ్ డేస్ ఎంటర్ చేసి సేవ్ మీద క్లిక్ చేయండి. ఇక సరిపోతుందన్నమాట. ఇది ఒక్క నెలతో ఆగిపోదు. ప్రతి నెల ఆ ఎంప్లాయీ ఎర్న్ లీవ్ అవైల్ చేసుకున్నాడా లేదా అనేది మనం ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట. అది ఎన్క్యాష్గా ఎంటర్ చేసుకున్నా ఓకే, లీవ్గా అవైల్ చేసుకున్నా ఓకే. ఏ విధంగా ఎర్న్ లీవ్ అవైల్ చేసుకున్నా సరే మనం ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట. ఎవరికైతే ఎంప్లాయీ ఎర్న్ లీవ్ అవైల్ చేసుకోలేదో వాళ్ళందరికీ నో ఉంచేసేయండి. తర్వాత అటెండెన్స్ డేస్ 31 ఉంటాయి కదా, ఈ నెల 31, ఆ 31 ఉంచేసేయండి. తర్వాత ఎవరికైనా అటెండెన్స్ డేస్ తక్కువ ఉన్నట్లయితే, నంబర్ ఆఫ్ డేస్ క్లెయిమ్స్ తక్కువ ఉంటే దాన్ని చేంజ్ చేసేసేయండి. చేంజ్ చేసి ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేయగానే ఆ ఎంప్లాయీకి అటెండెన్స్ డేటా అండ్ ఈఎల్స్ అవైల్డ్ డేటా కూడా సక్సెస్ఫుల్గా సేవ్ అయిపోతుంది. ఇట్లా అందరు ఎంప్లాయీస్కి కంప్లీట్ చేసేసేయండి. ఇక్కడ ప్రతి ఎంప్లాయీస్కి డేటాని సేవ్ చేయగానే ఇక్కడ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ టు బి అప్డేటెడ్ 0 పడిపోతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అదేవిధంగా నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అప్డేటెడ్ సేమ్ ఉంటుంది. అక్కడితో ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఈఎల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ మనం అప్డేట్ చేయడం చూద్దాం. బిల్ యాక్టివిటీస్లో ఈఎల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఎస్ఆర్లో లాస్ట్ పేజ్ డిడిఓ కోడ్ సెలెక్ట్ చేసుకోండి. ఎంప్లాయీస్ అందరూ రావటం జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు ఒక్కొక్క ఎంప్లాయీ ఎదురుగా మనకి సేవ్ ఉంటుంది. ఆ సేవ్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ సేవ్ మీద క్లిక్ చేయగానే మన డీటెయిల్స్ రావటం జరుగుతుంది. ఇక్కడ మనం రెండు పనులు చేయాలి. ఒకటి 1/1/2025కి మనకి ఈఎల్ బ్యాలెన్స్ ఎంత ఉంది, 1/1/25న క్రెడిట్ చేసే ఇయర్స్తో కలిపి. తర్వాత ఆ ఎస్ఆర్ శాంక్షన్ కాపీ ఉంది కదా, ఈఎల్ పేజీ లాస్ట్ పేజీలో మనం ఈఎల్స్ ఎంటర్ చేస్తాం కదా, ఆ ఈఎల్ పేజీని చూస్ ఫైల్ ద్వారా మనం సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సరిపోతుంది అన్నమాట. ఆ ఎంప్లాయీ సేవ్ అయిపోతారు. ఇట్లా ప్రతి ఎంప్లాయీకి సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చెక్ బాక్స్ ఉంటుంది. ఈ చెక్ బాక్స్లో అందరు ఎంప్లాయీస్ని క్లిక్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి లాస్ట్ మనకి పైన చూడండి కన్ఫర్మ్ విత్ ఈ సైన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఎంప్లాయీస్ అందరికీ ముందు సేవ్ మీద క్లిక్ చేయాలి, ఈఎల్ బ్యాలెన్స్ ఎంటర్ చేయాలి, ఆ ఈఎల్ పేజ్ అనేది అప్లోడ్ చేయాలి, సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇట్లా ప్రతి ఎంప్లాయీకి కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ సీరియల్ నెంబర్ మీద క్లిక్ చేయగానే మనకు అందరు ఎంప్లాయీస్ సెలెక్ట్ అవుతారు. లేదా ఒక్కొక్క ఎంప్లాయీని ఇట్లా టిక్ చేసుకుంటూ వెళ్తున్నాయి. టిక్ చేసుకుంటూ వెళ్ళి కన్ఫర్మ్ విత్ ఈ సైన్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ విత్ ఈ సైన్ మీద క్లిక్ చేయగానే మనకి ఏదైతే డిడిఓ గారికి ఆధార్ నెంబర్కి లింక్ అయిన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఓటీపీ వెరిఫై అయ్యి ప్రొసీడ్ ఫర్ ఈ సైన్ అని ఉంటుంది. అప్పుడు ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆధార్ ఈ సైన్ సర్వీసెస్ అనేది ఓపెన్ అవుతుంది. ఆధార్ నెంబర్ మీద సెలెక్ట్ చేసుకుని డిడిఓ గారు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ఇక్కడ గెట్ ఓటీపీ ఉంటుంది. ఓటీపీ మీద గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. ఇక్కడ టిక్ మార్క్ అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఓటీపీ వెరిఫికేషన్ అయిపోగానే మనకి ఈ సైన్ కన్ఫర్మేషన్ అయిపోగానే మనకి ఈ సైన్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోమని అక్కడే ఆటోమేటిక్గా వస్తుంది. అక్కడే డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా అప్రూవ్డ్ లిస్ట్ అని ఉంది కదా, అప్రూవ్డ్ లిస్ట్ మీద క్లిక్ చేస్తే మనకి అక్కడి నుంచి కూడా మనకి ఎంప్లాయీస్ ఎవరైతే అప్రూవ్ చేసామో ఈఎల్ బ్యాలెన్స్ అనేది ఆ లిస్ట్ కూడా మనకు రావటం జరుగుతుంది. సో ఈఎల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మరలా ప్రీపేబుల్ యాక్టివిటీస్లోనే ఫ్యామిలీ పే అండ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్సెంటివ్ డీటెయిల్స్ ఉంటాయి. ఫ్యామిలీ పే అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ అడిషనల్ ఇంక్రిమెంటల్ డీటెయిల్స్ ఇక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ డీటెయిల్స్ కూడా ఇక్కడే ఉంటాయి అన్నమాట. ఈ మూడు ఫ్యామిలీ పే, హైయర్ ఎడ్యుకేషన్ ఇంక్రిమెంట్స్, ఇన్సెంటివ్స్, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ డీటెయిల్స్ మనం సబ్మిట్ చేయడానికి ఈ టైల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే యాజ్ యూజువల్గా డిడిఓ కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి, హెడ్ ఆఫ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి, గెట్ ఎంప్లాయీస్ డేటా మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి లాస్ట్లో ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. చూడండి ఎడిట్. ఇప్పుడు ఏ ఎంప్లాయీకి అయితే వివరాలు మనం కంప్లీట్ చేయాలో ఆ ఎంప్లాయీ ఎదురుగా ఎడిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇప్పుడు వెదర్ ది ఎంప్లాయీ ఎక్స్ సర్వీస్ మెన్నా కాదని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ మీద క్లిక్ చేసి అప్పుడు డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఎక్స్ సర్వీసెస్ మెన్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దేంట్లో అయితే ఎప్పుడు జాయిన్ అయ్యాడో ఆ డేట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
తర్వాత డేట్ ఆఫ్ డిశ్చార్జ్ ఫ్రమ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే నుంచి ఎప్పుడు విధుల నుంచి రిలీవ్ అయ్యాడో మనం డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్మ్డ్ ఫోర్సెస్లో లాస్ట్ పే ఎంత డ్రా చేశాడు అనేది మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత మనకి స్టేట్ సర్వీస్లోకి ఎప్పుడు వచ్చాడు అనేది అపాయింట్మెంట్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంది. పోస్ట్ ఆర్ ఇనిషియల్ అపాయింట్మెంట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత స్కేల్ ఇనిషియల్ అపాయింట్మెంట్లో ఏ స్కేల్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి పిఆర్సీ వైజ్గా. అదేవిధంగా తర్వాత బేసిక్ పే కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ పిఆర్సీ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆ పిఆర్సీలో స్కేల్ అనేది పే స్కేల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డేట్ ఆఫ్ ఇనిషియల్ అపాయింట్మెంట్ దగ్గర ఇనిషియల్ అపాయింట్మెంట్ డేట్ ఎంటర్ చేసి సేవ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ ఎంప్లాయ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాదనుకోండి, నో మీద క్లిక్ చేసి సేవ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి, నో ఇబ్బంది లేదు. అంతటితో ఆ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనేది ఆ డీటెయిల్స్ అనేది కంప్లీట్ అయిపోవటం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ మళ్ళీ ఎడిట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫ్యామిలీ ప్లాన్ ఎవరికైతే హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను ఫ్యామిలీ ప్లానింగు తీసుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఆ ఇన్సెంటివ్ సెక్షన్ ఉంటుందన్నమాట. మిగతా వాళ్ళకి ఇన్సెంటివ్ సెక్షన్ అనేది ఉండదు. ఇక్కడ నాట్ అప్లికబుల్ అని పడిపోతుంది ఆటోమేటిక్గా, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఎఫ్పి తీసుకుంటున్నారనుకోండి, వాళ్ళకి మాత్రం మనకి ఆ సెక్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇన్సెంటివ్ డీటెయిల్స్ ఓపెన్ అయింది అంటే ఈ ఎంప్లాయ్ డ్రా చేస్తున్నారనమాట. ఫ్యామిలీ ప్లానింగ్ డీటెయిల్స్ డ్రా చేస్తున్నారు అప్లికబుల్ కాబట్టి. ఇప్పుడు ఎస్ మీద క్లిక్ చేయండి. ఎస్ మీద క్లిక్ చేయగానే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అండర్గాన్ డేట్, ఆ డేట్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఎప్పుడు జరిగింది, ఆ డేట్ ఆఫ్ శాంక్షన్డ్ ఇన్సెంటివ్ అప్పుడు ఎప్పుడు శాంక్షన్ అయింది, తర్వాత ఏ మంత్ నుంచి డ్రా చేస్తున్నారు, ఇయర్ అండ్ మంత్ డ్రా చేస్తున్నారు, తర్వాత ఈ అమౌంట్ ఫర్ మంత్, తర్వాత ఈ శాంక్షన్ ఆల్రెడీ ఉంటుంది కదా ఫ్యామిలీ శాంక్షన్ చేసినప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఇన్సెంటివ్ శాంక్షన్ చేసినప్పుడు శాంక్షన్ ఆర్డర్ ఉంటుంది కదా, ఆ శాంక్షన్ ఆర్డర్ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి శాంక్షన్ ఆర్డర్ అప్లోడ్ చేయండి. ఇన్ కేసు శాంక్షన్ ఆర్డర్ దొరకలేదు అనుకోండి, శాంక్షన్ ఆర్డర్నే ఎస్ఆర్ ఎంట్రీ చేస్తారు. 2 చోట్ల కూడా ఎస్ఆర్ కాపీని పెట్టేసేయండి. మ్యాక్సిమం శాంక్షన్ ఆర్డర్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది, ఆ ఎస్ఆర్లో పేస్ట్ చేసి ఉంటుంది, దాన్ని అప్లోడ్ చేసేయండి. 1 MB లోపే ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ ఆ ఫ్యామిలీ ప్లానింగ్ ఇన్సెంటివ్ అనేది తీసుకున్నప్పుడు ఎస్ఆర్లో మనకి ఎంట్రీ జరుగుతుంది. ఆ ఎంట్రీ యొక్క పేజీని మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఒకవేళ నో అనుకోండి, నో మీద క్లిక్ చేసేస్తే ఇబ్బంది ఏం లేదు, ఇక ఇవన్నీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. హైయర్ క్వాలిఫికేషన్ కూడా లేదనుకోండి, నో మీద క్లిక్ చేసేయండి. 2 నో మీద క్లిక్ చేయటం, సేవ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయటం అనమాట. తీసుకున్నప్పుడు మాత్రమే వీటిని మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఇప్పుడు హైయర్ క్వాలిఫికేషన్స్ కూడా సేమే. ఎప్పుడు ఆ హైయర్ క్వాలిఫికేషన్ మనం ఎక్వైర్ చేశాడు ఆ ఎంప్లాయ్, ఎప్పటి నుంచి శాంక్షన్ చేశారు నెక్స్ట్ కాలంలో, ఎప్పటి నుంచి డ్రా చేస్తున్నారు ఇయర్ అండ్ మంత్, తర్వాత అమౌంట్, తర్వాత ఇక్కడ శాంక్షన్ ఆర్డర్ హైయర్ క్వాలిఫికేషన్కి ఏదైతే అలవెన్స్ ఉందో ఆ అలవెన్స్ శాంక్షన్ ఆర్డరు, తర్వాత కాపీ ఆఫ్ ఎస్ఆర్ డీటెయిల్స్ అనేది మనకి ఫైల్ని చూస్ ఫైల్ మీద క్లిక్ చేసుకుని మనం ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకుని తర్వాత అప్లోడ్ చేసి సేవ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోతాయి. నో అయితే మాత్రం నో మీద క్లిక్ చేసేసేయండి, సేవ్ చేసేసేయండి. నెక్స్ట్ దాని పక్కనే ఎవరికైతే ఇన్సెంటివ్ డీటెయిల్స్ కూడా ఉన్నాయో వాళ్ళ పక్కనే ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఎస్ అయితే ఇందాక చూపించినట్టు మొత్తం ఎంటర్ చేయండి, లేదా నో అయితే నో సెలెక్ట్ చేసుకుని సేవ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసేసేయండి. ఇది ఇన్సెంటివ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ అనమాట. నెక్స్ట్ ఈ విధంగా డిడిఓ పరిధిలో ఉన్న అందరి ఎంప్లాయీస్ యొక్క సబ్ క్యాస్ట్ ఎస్సీ కమ్యూనిటీ డీటెయిల్స్, అదేవిధంగా జీపీఎఫ్ బ్యాలెన్స్ కన్ఫర్మేషను, అదేవిధంగా మంత్లీ క్లెయిమ్ డేస్ ఫర్ పే బిల్లు, తర్వాత ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్, అదేవిధంగా ఫ్యామిలీ పే అండ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్సెంటివ్ డీటెయిల్స్, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత మనం రెగ్యులర్ పే బిల్ అనేది ఓపెన్ చేసుకుని రెగ్యులర్ పే బిల్ అనేది ప్రిపరేషన్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇంకేమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.